మాట్లాడారు. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఇలాంటి చాలా పెద్ద విమర్శలు కూడా చేశారు. భారతీయ జనతా పార్టీ సంబంధించి కూడా ఇంతకుముందు చూడలేదు, ఇప్పుడే ఈ రకమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పి. ఏంటి దీనికి కారణం మీరేనా? ఒక రెండు సామెతలు నాకు గుర్తొస్తున్నాయి శ్రీహరి గారు. ఆడలేక మధ్యలో మీద పడ్డారని ఒకటి, రెండోది మొగుడు తన్నందుకు కాదు తోటికోడలు తెప్పినందుకు అని చెప్పేసి. ఈ రెండు ఏదో సూట్ అవుతాయో గానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలా ఉందన్నమాట. వీళ్ళు చేతకాక 5 సంవత్సరాలు పరిపాలించి చతికిల పడి ఓటమి చూస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్లియర్ గా మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ, నిన్ననే ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, వైసీపీ ప్రభుత్వం అక్కడ వైఫల్యం చెందింది. అక్కడ చిన్న గ్యాప్ కూడా వచ్చింది. మీకులాగా అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగింది చిన్న పొరపాటు జరిగింది అనమాట. మీ మిత్రపక్షం అని చెప్పేసి అడిగారు. మాకు మిత్రపక్షం కాదు, మేము వాళ్ళతో కలిసి పనిచేయలేదు ఎప్పుడు కూడా. ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం, మేము కేంద్ర ప్రభుత్వం అని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ వైఫల్యం చెందింది వైకాపా. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నది అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పినటువంటి సందర్భం ఒకటి. రెండోది, ఏదైతే కేంద్ర సంస్థలకు సంబంధించి ఇతర కొన్ని సర్వే సంస్థలకు తాలూకా సహకారంతో వచ్చినటువంటి సర్వేలో కూడా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అన్నటువంటి అమిత్ షా గారు చెప్పినటువంటి సందర్భాలు. అక్కడ ఒక పాయింట్ చెప్పింది, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో డబుల్ ఇంజన్ సర్కారు లేకపోతే సీట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మీరు చెప్పుకుంటున్నారంట. డెఫినెట్ గా మరి వీళ్ళు చెప్పలేదా? వీళ్ళు మనకి రాయలసీమలో మొత్తం మాదే అని చెప్పేసి ఉత్తరాంధ్రలో చెప్పారు, ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అని చెప్పేసి మాకు మొత్తం అక్కడ వచ్చేసి అక్కడ చెప్పారు. రాజకీయ పార్టీ ఏ విధంగానైనా చెప్తుంది, కానీ మేమైతే ఆ విధంగా చెప్పాల్సిన ఆవశ్యకత లేదు. క్లియర్ కట్ గా చెప్తున్నాం. గతంలో తమిళనాడులో మాకే సీట్లు రాలేదు, ఈ మారు 5 నుండి 6 సీట్లు మేము అక్కడ గెలవబోతున్నాం. కేరళలో గతంలో మేము ఏ సీటు గెలుచుకోలేదు, ఇవాళ కూడా అక్కడ బోని కొట్టబోతున్నాం. కర్ణాటక అనేసి అంటే ఎప్పుడు ఉన్నదే. తెలంగాణలో కూడా గతసారి 4 సీట్లే గెలిచాం, ఈ మారు మినిమం 8, మాక్సిమం 12 సీట్లు గెలవబోతున్నామని మేము చెప్పేది కాదు. ఏదంటే ప్రసిద్ధి చెందినటువంటి సర్వే సంస్థలు చెబుతున్నటువంటివే కదా. కాబట్టి మేము ఇక్కడ గెలుస్తున్నాం, అక్కడ గెలవు అని చెప్పేసి వీళ్ళకి ఎవరు చెప్పారు? వీళ్ళేమన్నా అక్కడ పార్టీ ఎక్కడ పోటీ చేసిందా, లేదా ఎన్నికల ప్రచారంలో ఏమన్నా పాల్గొన్నారో? వీళ్ళకి ఏం తెలుస్తుంది? నేను ఇందాక అదే చెప్పా, ఏదైతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్నికలు ఫేస్ చేసినటువంటి మరుక్షణం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మారిపోయింది. ఒక వైసీపీ నాయకుడు ప్రైవేట్ సంభాషణలో, నా దగ్గర రికార్డు కూడా ఉంది, ఇదే భారతీయ జనతా పార్టీ ఈవేళ కలవపోయినట్టయితే మాచర్ల నియోజకవర్గం లాంటివి 10 నియోజకవర్గాలు కాదు 110 నియోజకవర్గాల్లో ఈవేళ మేము మా తాలూకా సత్తా చూపించే వాళ్ళం అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంభాషణలో చేసిన రికార్డు నా దగ్గర ఉంది శ్రీహరి గారు. అంటే భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళ తాలూకా హింసాత్మకమైనటువంటి ధోరణికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ తో వస్తున్నటువంటి ప్రేలాపనలు ఇవి. ఈ ప్రేలాపన అంటే చావు ముందు గురక అంటారు కదా. రేపు ఎలాగో వచ్చే మంగళవారం ఈ టైంకి తేడతెల్లం అయిపోతుంది, కూటమి అధికారంలోకి వస్తుంది. కాబట్టి ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటోది. రెండోదండి, ఏదైతే వీళ్ళు ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి సంఘటన కూడా నేను ప్రస్తావిస్తాను. పాపం గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడారు విశాఖ పోర్టు